Dear students, in continuation to previous class, today we shall discuss problems on differentiation related to some implicit functions and substitutional methods and logarithmic differentiation. These three models we shall discuss. Differentiate the following equations and obtain dy by dx value. Obtain dy by dx value. In this heading, the first problem is x equal to sin h square y. From this equation, we have to obtain dy by dx value. Can be done in two ways. First way is differentiating with respect to x on both sides. X derivative is 1, sin h square y derivative 2 sin hy into derivative of sin hy. That is 1 equal to 2 sin hy, sin hy derivative cos hy into derivative of y. 1 equal to 2 sin hy cos hy into y derivative is dy by dx. Our requirement is dy by dx value equal to 1 by 2 sin hy cos hy. 1 by 2 into sin hy from the given equation is root x. Cos hy, what is the relation between sin and cos hyperbolic functions? Cos hy equal to 1 plus sin h square y under root. Sin h square value, y value is x, therefore root 1 plus x. Hence, the final answer is 1 by 2 root x into 1 plus x. You take up that one. ఇక్కడ దీన్ని అంతరవకలనము అనే పదం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకోవటం జరిగింది. సందర్భం ఏమిటి అంటే XYలలో సమీకరణం ఇవ్వబడుతుంది. దీనిలో అంతర్గతంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది y అనేది xలలో ప్రమేయము అనేది చెప్పకనే చెప్పి ఉంటుంది. అందుకని xకి అవకలనం ఉంటుంది, y అనేది ప్రమేయం కాబట్టి yకి కూడా అవకలనం ఉంటుంది. మిగతావి వచ్చినా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇది రెండు రకాలుగా చేయొచ్చు. ఒక పద్ధతి ఏమో ఇరువైపులా అవకలనము చేయగా, దేని దృష్ట్యా? x దృష్ట్యా. x దృష్ట్యా xకి అవకలనం 1. ఇది ఏ రూపంలో ఉంది? x పవర్ n రూపంలో ఉంది. x పవర్ n డెరివేటివ్ ఎంత? nx పవర్ n మైనస్ 1. అదే మాదిరిగా sin h స్క్వేర్ బై 2 sin hy పవర్ 2 మైనస్ 1 అంటే 1 కాబట్టి రాయట్లా ఇంటూ ప్రమేయం ఏమిటి ఇక్కడ? sin hy. మనకు అర్థం అవటం కోసం దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. sin hy హోల్ స్క్వేర్ 2 sin hy x స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి x స్క్వేర్ కి డెరివేటివ్ 2x. x బదులుగా మనకేమున్నది? sin hy ఇంటూ sin hyకి అవకలనం. అవకలనాన్ని మనం సూచించేటటువంటి విధానం డాష్ పెడతాం. sin hyకి అవకలనం ఎంత? మనం మొదట్లో చెప్పుకున్నటువంటి టేబుల్ ప్రకారము sin hy అవకలనము cos hy ఇంటూ yకి అవకలనం. y అవకలనం ఎప్పుడు కూడా dy by dx అంటాం. 1 ఈక్వల్ టు 2 sin hy cos hy ఇంటూ dy by dx. dy by dx ఈక్వల్ టు, దీన్ని ఇటు ప్రక్కకు తీసుకువెళ్ళండి. కానీ
ఇచ్చినటువంటి లెక్క ఏమో ఎక్స్లలో ఉంది, సమాధానం వైల్లో వచ్చింది. కాబట్టి ఈ వైలన్నిటినీ ఎక్స్లలోకి మార్చవలసిన అవసరం మనకు ఉంటుంది. 1/2 ఇంటూ సైన్ హెచ్ స్క్వేర్ వై అంటే ఎక్స్, సైన్ హెచ్వై అంటే ఎంత రూట్ ఎక్స్, రూట్ ఆఫ్ కాస్ హెచ్వై సూత్రం 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ వై అండర్ రూట్ హెచ్ స్క్వేర్ వై విలువ ఎక్స్ కాబట్టి రూట్ 1 ప్లస్ ఎక్స్. ఈ రూట్ ఎక్స్ ని లోపలికి తీసుకువెళ్తే 1/2 రూట్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్. ఇది ఇచ్చినటువంటి దాని సమీకరణం నుంచి dy/dx విలువ కనుక్కోవటం. దీనికి ఈ అంతరవకలనము అనే పదం ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎక్స్ అనేది వైలలో కనబడుతోంది, కానీ దీన్ని జాగ్రత్తగా గమనిస్తే సైన్ హెచ్ స్క్వేర్ వై ఈక్వల్ టు ఎక్స్, సైన్ హెచ్ వై ఈక్వల్ టు రూట్ ఎక్స్, వై ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ రూట్ ఎక్స్. ఇప్పుడు y అనేది ఎక్స్లలో ప్రమేయము, అంటే ఎక్స్ అనేది y అనేది ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటివి. కాబట్టి ఇచ్చిన సమీకరణంలో ఎక్కడ y వచ్చినా ఎక్స్ దృష్ట్యా అవకలనం చేసేటప్పుడు y యొక్క అవకలనం dy/dx గా రాయటం జరుగుతుంది. ఇప్పుడు ఇదే నేను చెప్పిన రెండవ పద్ధతి. దీంట్లో y ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ రూట్ ఎక్స్, dy/dx మనం చెప్పుకున్నాం సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కి అవకలనం 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1/√1 ప్లస్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ కాకుండా ఏది ఉన్నా దాని అవకలనం రాయాల్సి ఉంటుంది. ఎక్స్ కాకుండా ఏమున్నది? ఇక్కడ రూట్ ఎక్స్ ఉన్నది, రూట్ ఎక్స్ డాష్ అంటే ఎంతండి? ఇది 1/2 రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. ఇక్కడ ఏ సూత్ర ప్రకారంగా వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తున్నా. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కి డెరివేటివ్ అంటే హోల్ డాష్, ఫార్ములా 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ పద్ధతిలో చేసినా కరెక్టే, ఈ పద్ధతిలో చేసినా కరెక్ట్. అయితే రెండు అది సగం ఇది సగం మిక్స్ చేసుకుని మాత్రం చేయకూడదు. దీన్ని మనం అంతరవకలనము అంటాం. ఎందుకని? y అనేది ఎక్స్లలో ప్రమేయము. మీరు అడగచ్చు, సార్ ఇప్పుడు కూడా సో ఫార్ వాట్ ఎవర్ ది ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ డన్, ఇన్ దట్ ఆల్సో y is function of x, but in all the rest of previous problems it is prominently appeared y equal to cot x whole power n, y equal to tan square x, y equal to tan inverse x, like that. But whereas in this, in equational form they use it to give. That's why either we have to get y value from the given equation and then differentiate, or take up derivative of given equation on both sides and then go for differentiation. Any one of the ways we can get the answer. Whichever you feel convenient, you can apply that one. Next, x equal to tan h square y. Repeatedly I need not say what is dy/dx value, what is dy/dx value. For all the problems it's a common heading. dy/dx equal to how much? Here tan h square y equal to x. Tan hy equal to root x. Y equal to tan h inverse root x. Y equal to how much? Tan h inverse root x. Then dy/dx equal to d/dx of tan h inverse root x. So what we have to do? First write down derivative of tan h inverse x formula, and then after derivative of tan h inverse x, then we have to differentiate root x value. Then we have to differentiate root x. What is tan h inverse x derivative? Here I will write down d/dx of tan h inverse x equal to 1/1 minus x square. Don't get confused. Cos h inverse x derivative root of x square minus 1 by.
Sin inverse x derivative 1 by root 1 minus x square. Whereas tan h inverse x derivative 1 by 1 minus x square. So our dy by dx is tan h inverse in the place of x we are having root x. 1 by 1 minus root x whole square into root x derivative. What is root x derivative? 1 by 2 root x. Therefore, our answer is 1 by 2 root x into 1 minus x. In general, we use it to remember sin h inverse x derivative as 1 by root 1 plus x square. Cos h inverse x derivative 1 by root x square minus 1. Generally, tan h inverse x derivative prominently we cannot remember. If you remember it, okay, well and good. So for that, I wrote the formula. Tan h inverse x derivative 1 by 1 minus x square. In the place of x, we are having root x. 1 by 1 minus root x whole square into whatever you may have in the place of x. It is to be differentiated. Root x derivative 1 by 2 root x into 1 minus x. Kasari, ఇచ్చిన సమీకరణం ఇది. Tan h square y equal to x అనుకున్నాం. Tan hy equal to root x. Y equal to tan h inverse root x అయింది. dy by dx. Tan h inverse root x కి అవకలనం. Tan h inverse x కి అవకలనం సూత్రం రాశా ఇక్కడ. ఇక్కడ రూట్ x ఉంది, సార్ ఏమిటి ఇక్కడ x రాశారు అనుకోద్ది. ఇది సూత్రం మనం రాసుకున్నది. ఏమిటండి అది? Tan h inverse x కి అవకలనము. ఏమిటి ఫార్ములా? 1 by 1 minus x square. అదే సూత్రాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాం. 1 by 1 minus root x whole square. అంటే ఎంత అయింది? 1 by 1 minus x. కానీ x బదులుగా ఏమున్నది? రూట్ x ఇంటూ రూట్ x కి డెరివేటివ్. రూట్ x డెరివేటివ్ ఎంత అండి? 1 by 2 root x. సో అవర్ ఫైనల్ ఆన్సర్ 1 by 2 root x into 1 minus x. Next problem. X equal to e power sin hy. X equal to e power sin hy. Then what is dy by dx? What is dy by dx? For that, given x equal to e power sin hy. That implies sin hy equal to log x. Applying logarithms on both sides or by the definition of logarithm. Y equal to sin h inverse log x. Differentiating with respect to x. dy by dx. Sin h inverse x derivative 1 by root 1 plus x square, that is 1 plus log x whole square into log x derivative. What is the rule that I applied? Sin h inverse x derivative 1 by root 1 plus x square. In the place of x, we are having log x. 1 by root 1 plus log x whole square into whatever you may have in the place of x, its derivative, log x derivative. What is log x derivative? 1 by x. Root 1 plus log x whole square. That is the final value of the derivative. Dy by dx value. Let us take up next problem, fourth problem, that is x equal to tan of e power minus y. X equal to tan of e power minus y. Then what is dy by dx? What is dy by dx? Here x equal to tan of e power minus y implies e power minus y equal to tan inverse x. Implies minus y equal to log of tan inverse x. Implies y equal to minus log
tan inverse x. So our actual function in terms of y is minus log tan inverse x. dy by dx minus first occurring function is log. Log x derivative 1 by x. So 1 by tan inverse x into derivative of tan inverse x. Which formula that we have used here? Log x derivative. What is log x derivative? 1 by x. So minus 1 by tan inverse x into 1 by 1 plus x square tan inverse x derivative. Hence the final answer dy by dx equal to minus 1 by 1 plus x square into tan inverse x. Here if you want, you can write down in brackets log x derivative is 1 by x. That formula we have applied. Ikkada x equal to tan of e power minus y. Adi ichchinatuvanti problem. Tan ni opposite side తీసుకువెళ్ళాం. e power minus y equal to tan inverse x. Minus y equal to log of tan inverse x. Y equal to minus log tan inverse x. dy by dx minus log derivative 1 by tan inverse x into tan inverse x derivative. Minus 1 by tan inverse x into tan inverse x derivative entandi 1 by 1 plus x square. That is dy by dx equal to minus 1 by 1 plus x square tan inverse x. ఇది దీని యొక్క అవకలనపు విలువ. x equal to problem number 5. x equal to log 1 plus sin square y. x equal to log 1 plus sin square y. Then what is dy by dx? Then what is dy by dx? Differentiating with respect to x. x derivative ఎంత 1 లేదా ఇట్లా వద్దు. log 1 plus sin square y equal to x. 1 plus sin square y equal to e power x. లాగరిథంలో బేస్ ఏది ఇవ్వలేదంటే బేస్ e. sin square y equal to e power x minus 1. sin y root e power x minus 1. y sin inverse root e power x minus 1. Then what is dy by dx? Sin inverse x derivative 1 by root 1 minus x square. 1 by root 1 minus e power x minus 1. ఎందుకని 1 minus x square కాబట్టి root of e power x minus 1 whole square. root square cancel. into e power x minus 1. dy by dx equal to 1 by root of 2 minus e power x. e power x minus 1 derivative e power x. ఇక్కడ ఏది మిస్ అయింది? సైన్ ఇన్వర్స్ ఎక్స్ బదులు రూట్ ఉన్నది కాబట్టి ఈ స్టెప్ లో రూట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 హోల్ డెరివేటివ్. రూట్ డెరివేటివ్ ఎంత? 1 by 2 root 2 root e power x minus 1 into e power x minus 1 డెరివేటివ్. అదెంత అయిందండి? 1 by root of 2 minus e power x 1 by 2 root e power x minus 1. e power x కి డెరివేటివ్ e power x. 1 కి డెరివేటివ్ 0. అంచేత ఆన్సర్ ఎంత? e power x by root of 2 minus e power x into e power x minus 1. అది దీని యొక్క అవకలనము. ఇక్కడ ఏం చేసామండి? log 1 plus sin square y equal to x అన్నారు.
లాగరిథం తీసేయండి. 1 ప్లస్ సైన్ స్క్వేర్ వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. సైన్ స్క్వేర్ వై ఈక్వల్ టు ఎంత? ఈ పవర్ ఎక్స్ మైనస్ 1. సైన్ వై ఈక్వల్ టు రూట్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1. వై ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ రూట్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1. dy by dx. సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి అవకలనం ఎంత? 1/2 రూట్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవకలనం 1 రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. 1 మైనస్ రూట్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే రూట్ పోయింది ఇంటూ రూట్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 హోల్ డాష్. రూట్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత? 1/2 రూట్ ఎక్స్. 2 రూట్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 హోల్ డాష్. ఈ పవర్ ఎక్స్ కి డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, 1 కి డెరివేటివ్ 0. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత అండి? ఈ పవర్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 2 మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1. ప్రాబ్లం నంబర్ 6. x equal to log 1 plus root y. X equal to log 1 plus root y. Then what is dy by dx value? Dy by dx equal to how much? That is the problem. So here log 1 plus root y equal to x. 1 plus root y equal to e power x. Root y equal to e power x minus 1. Y equal to e power x minus 1 whole square. Then take up derivative. Dy by dx. This is in which form? X square. What is x square derivative? 2x. So 2 into e power x minus 1 into e power x minus 1 whole dash. What is e power x derivative? E power x. 2 into e power x into e power x minus 1. One derivative is how much? 0. Next one. Y equal to, problem number 7. Y equal to sin h inverse 2x. Sin h inverse 2x. What is dy by dx? Dy by dx equal to, this is in which form? Sin h inverse x. What is sin h inverse x derivative? 1 by root 1 plus x square. So 1 by root 1 plus 2x whole square into 2x derivative. Here sin h inverse x derivative is 1 by root 1 plus x square. That formula we applied. 2 into x derivative is how much? 1 by root of 1 plus 4x square. Hence the final value is 2 by root of 4x square plus 1. 2 by root of 4x square plus 1. That will be our final value. With this, a part of implicit differentiation model is over, and another model which is important one. Of course, this time certain problems were kept aside, but even then as concept wise those are also very important models. So we shall apply those ones. We shall do those problems. Model based on substitution methods. Substitution methods. For example, sin inverse. Problem is sin inverse 2x root 1 minus x square. Then what is dy by dx? In this chapter, if you observe, for all the problems, what is dy by dx? What is dy by dx? That means we are differentiating the function. That's why then dy by dx equal to how much? What is dy by dx? Orally we will speak, but at the time of writing,
dy by dx equal to how much? Again, to recollect the past, dy by dx, f dash x both are one and same. Y dash, dy by dx, y1, y dot, capital D of y, df by dx, all these things are one and same. We are differentiating y with respect to x. That is the point. Here, no doubt we can apply sin inverse x formula. But if you observe, this is a bigger expression. Sin inverse x means 1 by root 1 minus x square. In the place of x, we are having one constant, one x, multiplied by another function, supported by square root. In these cases, let x equal to sin theta you take. Y equal to sin inverse 2 sin theta cos 2 sin theta root 1 minus sin square theta. Y equal to sin inverse of 2 sin theta cos theta. According to trigonometry, sin inverse sin 2 theta, that is sin inverse and sin are opposite to each other. So 2 theta. When x is sin theta, this implies theta equal to sin inverse x. So y equal to 2 sin inverse x. dy by dx. That means the given problem, complete problem value finally reduced to 2 sin inverse x. Then what is dy by dx? 2 into sin inverse x derivative 1 by root 1 minus x square. That is our dy by dx value. What is dy by dx? 2 by root 1 minus x square. అంటే ఏం చేసాం? ఇక్కడ దాకా చేసింది ట్రిగనామెట్రీనే. అసలు డెరివేటివ్స్ లో ఫార్ములా అప్లై చేయాల. ఏమన్నామంటే x sin theta. x బదులు sin theta పెట్టి 2 sin theta root 1 minus sin square theta. 1 minus sin square అంటే ఎంత అండి? cos theta. 2 sin theta cos theta అంటే ఎంత? sin 2 theta. Sin inverse sin cancel 2 theta. 2 into sin inverse x. dy by dx equal to 2 into sin inverse x కి డెరివేటివ్ ఎంత? 1 by root 1 minus x square. సార్ మీకు x equal to sin theta అని ఎలా తెలుసు? ట్రిగ్నామెట్రీలో, ట్రాన్స్ఫర్మేషన్స్ లో, మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ లో రూల్స్ బాగా చదివి ఉంటే చూడంగానే మనకు తెలిసిపోతుంది. 2 sin theta cos theta మోడల్. దీంతో ఈ క్లాస్ ఇక్కడికి కంక్లూడ్ చేద్దాం. దీని తర్వాత క్లాస్లో ఈ మోడల్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.